కథ పేరు అన్నదాత ఆత్మగౌరవం. పాత్రలు: వెంకటయ్య ఓ శ్రమజీవి రైతు. అరుణ్ వెంకటయ్య కుమారుడు, నగరంలో ఉద్యోగం చేస్తున్న యువకుడు. కథ: వెంకటయ్య అనుభవజ్ఞుడైన రైతు. అతను తన జీవితాన్ని వ్యవసాయానికి అంకితం చేశాడు. కాని అతని కుమారుడు అరుణ్ నగరంలో ఉన్నత విద్య చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి రైతు జీవితాన్ని అవహేళన చేస్తాడు. ఒకరోజు ఊరికి వచ్చిన అరుణ్ తన తండ్రి భూమికి వర్షాభావం వల్ల నష్టం జరిగినట్లు గమనిస్తాడు. కాని వెంకటయ్య తన పట్టుదలతో సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించి పంటను రక్షించుకుంటాడు. అప్పుడు అరుణ్ అర్థం చేసుకుంటాడు, రైతే అన్ని పదార్థాల ఉత్పత్తికి మూలం, ఆయన కష్టం లేకపోతే దేశం ఆకలితో ఉంటుందని. చివరికి అరుణ్ తన తండ్రితో కలిసి వ్యవసాయానికి సహాయపడతాడు. కొత్త పద్ధతులు నేర్చుకుని గ్రామంలో మరో యువతకు వ్యవసాయంపై అవగాహన పెంచుతాడు. సందేశం: రైతు లేకపోతే దేశం ఆకలితో ఉంటుంది. సాంప్రదాయాన్ని ఆధునికతతో సమతుకంగా మిళితం చేస్తే మంచి ఫలితం. అన్నదాతను గౌరవించాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలి.